ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను కరాటే కళ్యాణి, తను బాక్సింగ్ భారతి, తను నాన్చాక్ నాంచారి. చూశారుగా, ఇంచుకో పంచిచ్చారంటే నీ బాడీ నేల మీద ఉంటుంది, ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఏంటి వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే భయం వేస్తుందా? లేదు, ఈయన ఇంత అమాయకుడేంటా అని బాధేస్తుంది. అంటే ముగ్గురిని కొట్టేస్తావా నువ్వు? గర్ల్స్, మీ పవర్ ఏంటో చూపించండి. మీరిచ్చే పంచులకి తను తలంచాలి. నా పెళ్ళ నా కాళ్ళ మీద పడాలి. అటాక్! అబ్బా! ఏంటే వాళ్ళని అలా కొట్టేశావు? ఇందాకటి నుంచి ఆయన్ని తెగ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ తర్వాత మీరొస్తారా? ఏంటి సార్, మీరొస్తారా? జరిగింది చూశాక కూడా ఎవరైనా ముందుకు వస్తారా? బొసై, ఈ క్రాంతి అండ చూసుకుని నీ ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నన్ను అవమానించావు కదా, దీనికి ఫలితం అనుభవిస్తావే. వస్తా, మళ్ళీ వస్తా. ఈసారి మనుషులతో కాదు, విడాకుల పేపర్లు తీసుకొస్తా. వస్తానే. చూసావా, నువ్వు మర్యాదగా ఆయనతో మాట్లాడుంటే ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది. కానీ నువ్వు ఫైటింగ్ చేసావు, దాంతో ప్రాబ్లం ఇంకా పెరిగింది. ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళింది. మేడం, దీన్ని నమ్ముకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వవు, ఇంకా పెరుగుతాయి. నా మాట విని దీన్ని పక్కన పెట్టండి. అవునా? అయితే మీరిద్దరు ఒకసారి లోపలికి రండి, చెప్తాను. మనల్ని ఎందుకు రమ్మంటుంది? ఏమో, పదండి. మేడం, ఎందుకు పిలిచారు? నువ్వు కానీ నేను ఫోన్ చేయగానే వచ్చుండకపోతే ఆయన అన్నంత పని చేసుండేవాడు. క్రాంతి, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీది చాదస్తమో అమాయకత్వమో అర్థం కావట్లేదు. అదేంటండి అలా అన్నారు? లేకపోతే ఏంటి, నువ్వు మేడంకి సపోర్ట్ చేయడం వల్ల హెల్ప్ కాలేదు, అపకారమే కలిగింది. చిన్న చిన్న గొడవలతో పోయేదాన్ని పెద్ద చేశావు. ఇప్పుడు ఆయన విడాకుల వరకు పోయాడు. అరిచే కుక్క కరవదని నన్ను బెదిరించి నా దగ్గర డబ్బులు గుంజడానికే ఆయన ఇలాంటి పనులు చేస్తుంటారు. అవును, నువ్వు రికవరీ ఆఫీస్లో పనిచేయడం ఏంటి? అంటే పెళ్లికి ముందు ఆఫీస్లోనే పనిచేసేదాన్ని మేడం. పెళ్ళైన తర్వాత నేనే వార్నింగ్ ఇచ్చి మార్పించేశాను మేడం. కాకపోతే మా అమ్మ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అందుకే అప్పుడు నీకు మంచి బ్యూటీ పార్లర్ పెట్టిస్తాను, రన్ చేసుకో. ఇలాంటి పనులన్నీ ఎందుకు? బ్యూటీ పార్లరా? ఏంటి బ్యూటీ పార్లర్ అనగానే నోరు ఆ అని తెరిచావు? నేను ఒప్పుకోను. ఏ? ఏ అంటే నా వైఫ్ ఇంట్లో వంట చేయాలి కానీ బయటికి వెళ్ళి పనులు చేయకూడదన్నది నా పాలసీ మేడం. ఆయనకి ఇష్టం లేదంటలేండి, వదిలేండి మేడం. చూసారా, నువ్వంటే తనకి చాలా రెస్పెక్ట్. రెస్పెక్ట్ కాదు, భయం, వణుకు. సరే అయితే నువ్వు వర్క్ చేయకు. అయినా నేను బ్యూటీ పార్లర్ పెడతాను. జస్ట్ ఓపెనింగ్కి రా, నీ చేతుల మీదుగా ఓపెన్ చేయి. దానికి కూడా నేను ఒప్పుకోను మేడం. అయితే రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావక్కర్లేదు. అదేంటి మేడం? నీ డెసిషన్ నువ్వు చెప్పావు కదా, అందుకే నా డెసిషన్ నేను చెప్పాను. అర్థమైంది మేడం, లేడీస్కి సపోర్ట్ చేస్తున్నారు, బాగా అర్థమైంది. నువ్వు బయటికెళ్ళు. మేడం చెప్తున్నారుగా బయటికి వెళ్ళు. నేను వెళ్ళమంటున్నది నిన్ను. సరే మేడం. క్రాంతి, మీ అమ్మ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫీజు కనిచ్చిన డబ్బులు పోయాయమ్మా. ఏం మాట్లాడుతున్నావే? కాలేజ్కి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో దొంగ విధవలొచ్చి కత్తితో బెదిరించారు. ఏం చేస్తారన్న భయంతో డబ్బులు ఇచ్చేసామక్క. చెల్లెలి కాలేజ్ ఫీజు కట్టాలన్నావు కదా, ఇదిగో డబ్బులు తీసుకో. ఇవి నీ కష్టార్జితం అని అన్నావు కదా. ఈ ఇంటి కోడలి సంపాదన ఈ ఇంటికే చెందుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు మా పెద్దమ్మది. ఇప్పుడు నువ్వు వేలి ముద్రలు వేసిన పేపర్స్ ఏంటో తెలుసా? మా పెద్దమ్మ దగ్గర నువ్వు అప్పు చేసినట్టు, అది తీర్చలేని పక్షంలో ఈ ఇల్లు మా పెద్దమ్మకి రాసిచ్చినట్టు. నీకు సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు డబ్బులు తీసుకొచ్చి కట్టాలి, లేదనుకో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయినట్టే. అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఏం చేయకుండా ఎలా ఉంటావు? అమ్మ వాళ్ళని చూసుకోవాల్సింది నువ్వే కదా. నేనే చూసుకోవాలి మేడం, కానీ ఈయన చూస్తే తను అలాగే అంటాడు. మీ ఇల్లు విడిపించుకోవడానికి కావాల్సిన డబ్బులు నేనిస్తాను. మీ ఆయనకి తెలియకుండా బ్యూటీ పార్లర్లో వర్క్ చేసి మెల్లిగా తీర్చేదు గాని. ఏమంటావు? చాలా థ్యాంక్స్ మేడం. మీరు చేస్తున్న ఈ సహాయానికి కృతజ్ఞతలైతే చెప్పొద్దు. ఎందుకంటే నేను నీకు సాయం చేస్తున్న దానికంటే నువ్వు నాకు చేస్తున్న సాయం చాలా పెద్దది. ఇక్కడేం చేస్తున్నారండి? ఏం లేదు, నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.